వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనం, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు అని వాక్యంలో రాయబడి ఉంది. ఆశ్రయించుట అనగా ఆధారపడుట. ఈ భూలోకంలో కొందరు బంధువుల మీద ఆధారపడతారు, కొందరు బలము మీద ఆధారపడతారు, కొందరు ధనం మీద ఆధారపడతారు, కొందరు పిల్లల మీద ఆధారపడతారు, కొందరు వారికి ఉన్న ఆస్తుల మీద ఆధారపడతారు, కొందరు నాయకుల మీద ఆధారపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరెవరి మీదో మనం ఆధారపడితే మనం మేలు పొందుకోలేం, మోసపోతాం. వాక్యంలో రాయబడి ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశ్రయించాల్సింది, మనం ఆధారపడవలసింది, మనం నమ్ముకొనవలసింది దేవుని మీద. ఆయనను నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు మేలు పొందుకుంటాం. సొలొమోను గారు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునిని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినప్పుడు మేలును పొందుకుంటాం. ఆయన ఆశ్రయించినటువంటి వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఒక మనిషి దేవునిని ఆశ్రయించుట ద్వారా కలిగే మేలేమిటి అని అడిగితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశానని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో ఉజ్జియా అనబడినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవునిని ఆశ్రయించాడు. అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేయడం ప్రారంభించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకొస్తున్న సమస్యలను బట్టి, నీకొస్తున్న ఇబ్బందులను బట్టి మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, మనుషులను ఆశ్రయించావేమో. ఈరోజు నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎందుకనగా ఉజ్జియా విషయంలో అత్యధికమైన సహాయమును దేవుడు చేశాడు. అతనికి ఒక గొప్ప కీర్తి కలిగింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను గొప్పవానిగా చేస్తాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తాడు.
నీ ప్రతి అవసరతలను తీరుస్తాడు. ఆయన ఆశ్రయించినప్పుడు వర్ధిల్ల చేయడం మాత్రమే కాదు గాని మరికొక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, ఆస అనబడినటువంటి రాజు యూదా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇలా ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగ చేశాను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించినందువలన దేవుడు నెమ్మదిని కలుగజేశాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో, చాలా మంది వ్యక్తుల జీవితాలలో నెమ్మది కనిపించడం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. చాలా వేదన చెందుతున్న పరిస్థితులు ఈ రోజు లోకంలో మనం చూస్తున్నాం. నెమ్మది లేని ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నెమ్మదిని కలుగజేసేది దేవుడు. కీర్తనకారుడు అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నాయి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసింది అని అంటాడు. మనం ఆరాధన చేసే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. విశ్రాంతి అనగా నెమ్మది. నేను మీకు నెమ్మదిని కలుగజేస్తాను. నా దగ్గరికి రండి, నన్ను ఆశ్రయించండి, నా మీద ఆధారపడండి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించినప్పుడు నెమ్మదిని పొందుకుంటాం. ఆయన ఆశ్రయించినప్పుడు వర్ధిల్లుతాం. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు అని అన్నాడు. నిజమే, ఈరోజు దేవుని ఆశ్రయిద్దాం, దేవుని మీద ఆధారపడదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కుటుంబ సమేతంగా పొందుకొని ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడి నెమ్మది పొందుకొని సంతోషంగా ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలను మన వినికిడులో ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడును జీవం కలిగిన మా పరమ తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్తైన కార్యాలు చేయగలిగిన మా దేవా, నీ బిడల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి అయ్యా. నీ బిడల యొక్క ప్రతి అవసరతలను తీర్చండి. ఈరోజు చాలా మంది బిడలు నెమ్మది లేని పరిస్థితి, సంతోషము లేని పరిస్థితి, సమాధానం లేకుండా నాయన, ఆశీర్వాదం లేకుండా, రుణ బాధలతో, ఆర్థికంగా ఇబ్బందులతో నలిగిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. అయ్యా, ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యములను మీరు జరిగించండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, నూతనమైన నీ కార్యాలు జరిగించండి. యేసు నామములో అయ్యా ప్రతి కుటుంబం ఆశీర్వదించబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యములను చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన
దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా.